ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా పూర్ణమై సంపూర్ణమై నీ దివ్య చిత్తమే నీవు నన్ను నడిపే నూతనమైన జీవ మార్గము పూర్ణమై సంపూర్ణమై నీ దివ్య చిత్తమే నీవు నన్ను నడిపే నూతనమైన జీవ మార్గము ఇహమందు పరమందు ఆశ్రయమైన బాడవు ఇన్నాళ్ళు క్షణమైన నన్ను మరువని యేసయ్యా నా తోడు నీవుంటే అంతే చాలయ్యా నా ముందు నీవుంటే భయమే లేదయ్యా నా తోడు నీవుంటే అంతే చాలయ్యా నా ముందు నీవుంటే భయమే లేదయ్యా ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, కొన్ని నిమిషాలు ఒక క్లుప్త వర్తమానాన్ని మీతో నేను పంచుకుంటాను. ఆ తర్వాత మనమందరం కలిసి ప్రార్థనలు చేద్దాము. దేవునికి స్తోత్రం. సంతోషంగా ఉన్న వాళ్ళు కాస్త బిగ్గరగా స్తోత్రం చెప్పండి. ఈ రాత్రి దేవుని సముఖంలోనికి చేరువచ్చిన మీరందరూ కూడా ధన్యులు. ఒక మాటని నేను జ్ఞాపకం చేస్తాను. అపోస్తల కార్యములు 10వ అధ్యాయము. అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 31వ వచనాన్ని మనం చదువుదాం. కొర్నేలి, నీ ప్రార్థన వినబడెను, నీ ధర్మకార్యములు దేవుని సముఖమందు జ్ఞాపక ముంచబడి ఉన్నవి. చాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కుదిరితే కొంచెం ముందుకు జరగండి, కొద్దిగా ముందుకు జరగండి. నేను అందరికీ చెప్పా ఈ మాట. ఫ్యాన్ గాలి పడదా? రైట్. మంచిది క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మనం చదివినటువంటి ఈ లేఖన భాగము చాలా అమూల్యమైనటువంటి లేఖన భాగము. అపోస్తల కార్యాలు 10వ అధ్యాయంలో ఓ ప్రముఖమైనటువంటి వ్యక్తిని గురించి రాయబడి ఉన్నది. అతడు ఎవరయ్యా అంటే కొర్నేలి. ఇతడు దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వాడు, దేవుని యందు భయభక్తులు నిలిపినటువంటి వాడు. ఇతడు మంచి భక్తిపరుడు. అంత మాత్రమే కాదు గాని ఇతడు ఒక గొప్ప ఉద్యోగాన్ని కూడా కలిగి ఉన్నాడు. సమాజంలో, సంఘంలో ఒక మంచి పరపతిని, ఒక మంచి పేరుని కలిగినటువంటి వ్యక్తిగా ఇతనిని మనము చూస్తూ ఉన్నాము. మంచి ఉద్యోగం ఉన్నది, మంచి శాలరీ ఉన్నది, మంచి హోదా ఉన్నది. ఇన్ని కలిగినటువంటి వ్యక్తి అయినా సరే దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. దేవునికి స్తోత్రం చెబుతారా? హల్లెలూయా. సాధారణంగా ఏ వ్యక్తి అయినా సరే తాను స్థిరపరచబడిన తరువాత దేవుని యందు విశ్వాసం ఉంచడం కష్టం, దేవుని యందు భయభక్తులు నిలబడము కష్టము. దేవుని సన్నిధికి రావడము, దేవుని మందిరానికి రావడము, దేవుని యందు భయభక్తులు నిలపటం అనేటువంటిది బహు కష్టము.
ఎందుకయ్యా అంటే మీరు గమనించండి, పొందుకోకముందు దేవుని దగ్గరకు వచ్చేటువంటి వారు ఎందరో వ్యాపారం సరిగ్గా నడవనప్పుడు దేవుని మందిరానికి వచ్చి వ్యాపారం లాభాల బాటలో పట్టిన తర్వాత దేవుణ్ణి మర్చిపోయేవారు ఎందరో. పిల్లలు కలక్కముందు దేవుని మందిరానికి వచ్చి పిల్లలు పుట్టిన తర్వాత మా వాళ్ళు ఒప్పుకోవడం లేదండి, మా కులం వాళ్ళు అని జీవము కలిగినటువంటి దేవుణ్ణి విడిచిపెట్టేటువంటి వారు లేకపోలేదు. ఉద్యోగం రాకముందు రేయింబగళ్ళు దేవుణ్ణి వెంబడించి ఉద్యోగం వచ్చి దేవుడు స్థిరపరిచిన తర్వాత మందిరానికి వచ్చేటువంటి తీరుబడి నాకు కలగడం లేదు అని చెప్పని మందిరాన్ని విడిచిపెట్టేటువంటి వారు ఎందరో. స్థిరపరచబడిన తరువాత సహజంగా ఎందుకో కొంతమంది దేవునికి వ్యతిరేకులుగా, దేవునిని విడిచిపెట్టేవారుగా, భక్తిని విడిచిపెట్టేటువంటి వారుగా, మందిరాన్ని విడిచిపెట్టేటువంటి వారుగా, విశ్వాసము నుంచి వైదొలగిపోయేటువంటి వారుగా కనబడుతూ ఉంటారు కొంతమంది. అందరూ అని నేను చెప్పను, కొంతమంది. కొర్నేలి దేవుని యందు భయభక్తులు నిలిపినటువంటి వాడు. దేవునికి స్తోత్రం చెబుతారా? తాను మంచి ఉద్యోగం కలిగినప్పటికీ, సమాజంలో సంఘంలో మంచి స్థితి స్టేటస్ కలిగినప్పటికీ దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వాడు, భక్తి మార్గంలో నడుస్తున్నటువంటి వాడు. మరొక్క మాట, తాను మాత్రమే దేవునిని నమ్ముకోలేదు కానీ, తాను మాత్రమే దేవునిని విశ్వసించలేదు కానీ, తన కుటుంబముతో సహా దేవుని యందు భయభక్తులు నిలిపినటువంటి వాడు. ఏమండి? ఎవరితో చెప్పాలి? ఎవరితో? కుటుంబముతో సహా. కుటుంబం అంతా కూడా దేవుని యందు భయభక్తులు నిలిపినటువంటి వారుగా కనబడుతూ ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. చెప్పాలి, చెప్పాలి. హల్లెలూయా. అతడు మంచి సత్ప్రవర్తన కలిగినటువంటి వాడు, ధర్మకార్యాలు చేసేటువంటి వాడు, పుణ్యకార్యాలను జరిగించేటువంటి వాడు. తనకు వస్తున్నటువంటి ఏమండి శాలరీతో లేదా తనకు వచ్చేటువంటి జీతంతో నేను బ్రతికితే చాలు, ఎవరు ఏమైపోతే నాకేమిటి అనేటువంటి పంధాలో బ్రతికేటువంటి వ్యక్తి కాదు గాని, ఇరుగు పొరుగు వారి యొక్క అవసరతలలో కూడా పాలు పంపులు పొందేవాడుగా కొర్నేలి కనబడుతూ ఉన్నాడు. ధర్మకార్యాలు చేసేటువంటి వాడంట. దేవునికి స్తోత్రం. ఏ కార్యాలు? చెప్పండి, చెప్పండి. ఏ కార్యాలు? ధర్మకార్యాలు. ధర్మకార్యాలు అంటే ఏమండి? మీరు అక్కడక్కడ కొంతమందిని చూస్తూ ఉంటారు. ఆ రోడ్ల మీదే కానివ్వండి, లేదా ఆ ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గరే కానివ్వండి, కొంతమంది చేతిలో ఒక సంచో లేదా ఒక చిప్పో పట్టుకొని అడుక్కుంటూ ఉంటారు. ఆ రీతిగా అడుక్కునేటువంటి వారికి బాగా పేరొందినటువంటి వారు సైతం సహాయం చేయడానికి కానివ్వండి, సహకరించడానికి కానివ్వండి, మనస్సు అనేటువంటిది నిలపరు. మారు విధంగా కాదు. ఓ వ్యక్తి బాగా తయారయ్యాడు, సెంటు కొట్టాడు, ఖరీదైన కారులో వెళ్తున్నాడు, ట్రాఫిక్ సిగ్నల్ వచ్చింది, ఆగారు. ఈలోపు ఎవరో కాస్త అడుక్కునే వారు వచ్చారు. ఏమండి? ఏమంటారు? ఏమంటారు? ఏ పాప చిరాకు పడతా ఉంటారు. వారిని దగ్గరకు కూడా రానివ్వడానికి ఇష్టపడరు. ఏమండి? పైకి బాగానే వీరు కనబడతా ఉంటారు కానీ వీరి హృదయము సంకుచిత బుద్ధి, వీరి హృదయము మంచి స్వభావము కలిగినటువంటి వారుగా
ఏమాత్రము కూడా కనబడరు. పైకి సెంటు కొట్టారు, కానీ బుద్ధి కంపు కొడతా ఉంది. పైకి అందంగా కనబడతా ఉన్నారు, కానీ హృదయపు ఆలోచనలు అనేటువంటివి నీచముగా కనబడతా ఉన్నాయి. ఉపయోగం ఏముంది? నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, అందుకే యేసు ప్రభు ఒక మంచి మాట చెప్పారు. మీలో ప్రతి వారు కూడా మీ మీ సొంత కార్యాలను మాత్రమే చూచుకొనుటలో నిమగ్నమైపోకుండా కాస్త ఇతరుల కార్యాలను గురించి కూడా ఆలోచించండి, వాటిని మీరు పట్టించుకోండి. చేతనైనంత మట్టుకి మీ వంతుగా సహకరించడానికి, సహాయము చేయడానికి పూనుకొనండి. మీ సొంత కార్యాల మీదనే మీరు నిమగ్నమైపోతారా? మీ సొంత కార్యాలనే మీరు చూచుకుంటారా? ఇతరుల కార్యాలలో మీరు పాలు పంపులు పొందరా? కొర్నేలి మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి, మంచి స్వభావం కలిగినటువంటి వ్యక్తి. తాను ధర్మ కార్యాలను చేసేటువంటి వాడుగా కొర్నేలి ఉన్నాడు. పుణ్యకార్యాలను చేసేటువంటి వాడుగా కొర్నేలి అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అంత మాత్రమే కాదు గాని ప్రియ దైవజనాంగమా, అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు నిలిపినటువంటి వాడు. ఎంత మంచి మాట ఏమండి! తన ఇంటి వారు అందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు, ఎల్లప్పుడూ కూడా దేవునికి ప్రార్థన చేసేటువంటి వాడంట. దేవునికి స్తోత్రం చెబుతారా? చెప్పండి, చెప్పండి. హల్లెలూయా. ఏమండి? ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేసేవాడు. అటువంటి కొర్నేలుని గురించి ఒక చక్కని మాట. కొర్నేలి, నీ ధర్మ కార్యాలు, నీవు చేసినటువంటి ప్రార్థన దేవుడు విని ఉన్నాడు. నీవు చేసినటువంటి ధర్మ కార్యాలు దేవుని సముఖంలో జ్ఞాపకార్థముగా ఉంచబడి ఉన్నవి. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. నేను మీతో పంచుకోవాలి అనుకుంటున్నటువంటి ఓ శ్రేష్టమైనటువంటి అనుభవం ఏమిటయా అంటే, దేవుని సముఖములో, నా వైపు చూడండి మీరందరూ కూడా, ఎవరి సముఖములో? చెప్పండి. ఎవరి సముఖములో? దేవుని సముఖములో. సముఖము అంటే అర్థం ఏమిటి? ఏమండి? సముఖము అంటే అర్థం ఏమిటి? చెప్పండి, అర్థం ఏమిటి? సముఖము అంటే ఆయన ముందు, ఆయన ఎదుట, ఆయన కన్నుల ముందు, లేదా ఆయన ఎదుట, దేవుని ఎదుట. ఏమండి? దేవుని సముఖములో ఓ వ్యక్తి చేసేటువంటి ప్రార్థన ఆయన వింటున్నాడు. వారు చేసేటువంటి ధర్మ కార్యాలు జ్ఞాపకార్థముగా ఉంచబడుతూ ఉన్నాయి. ఇప్పుడు మనం ఎవరి సముఖంలో ఉన్నాము? చెప్పండి. మనము ఎవరి సముఖములో ఉన్నాము? మీరు మీ ఇల్లు విడిచిపెట్టి వచ్చారు. ఏమండి? నేనేమో పొలేరుమంట ప్రయాణం చేసి నేను వచ్చాను. ఇప్పుడు ఎవరి సముఖంలో ఉండాలి అని చెప్పానని మీరే కానివ్వండి, నేనే కానివ్వండి, లేదా మనమే కానివ్వండి, ఎవరి సముఖంలో ఉన్నాము ఇప్పుడు మనము? చెప్పండి. వినపట్టోలా? దేవుని సముఖములో మనం ఎవరి సముఖంలో ఉన్నాము? చెప్పండి. ఎవరి సముఖంలో ఉన్నాము? దేవుని సముఖములో మనము ఉన్నాము. నమ్మిన వాళ్ళు గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. హల్లెలూయా. కొన్ని విషయాలు నేను మీతో పంచుకుంటాను. ఆయన సముఖంలో ఏమి ఉన్నాయో, ఏవి ఉన్నాయో. నెంబర్ 1, మీరు ఆ మాటను మీరు చదవండి. రాజుల మొదటి గ్రంథము 9వ అధ్యాయము
3వ వచనం. రాజుల మొదటి గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనం. సొలొమోనుతో దేవుడు ఇలాగున సెలవిచ్చాడు, ఏమని? నా సముఖమందు నీవు చేసిన ప్రార్థన విన్నపములను నేను అంగీకరించితిని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొదటి అనుభవం ఏమిటయా అంటే, నా దేవుని పిల్లరా, మనము దేవుని సముఖంలో చేసేటువంటి మనవులు, మనము దేవుని సముఖంలో చేసేటువంటి ప్రార్థనలు, మనము దేవుని సముఖంలో చేసేటువంటి విన్నపాలు, మనము దేవుని సముఖంలో కార్చేటువంటి కన్నీరే కానివ్వండి, లేదా ఏడ్పే కానివ్వండి, రోదనే కానివ్వండి, ఏమండి, అవన్నీ కూడా దేవుడు ఏం చేస్తున్నారయ్యా అంటే ఆయన అంగీకరిస్తున్నారు. స్తోత్రం చెప్పండి. ఏం చేస్తున్నారు? అంగీకరిస్తున్నారు. నా వైపు చూడండి. మీరు కొన్ని మనవులను, మీకు ఒకవేళ భర్త ఉన్నాడు అనుకోండి, మీ భర్తతో చెబుతారు, కొన్ని మనవులు చెప్పుకుంటారు. లేదా మీ పిల్లలకి తల్లిదండ్రులుగా మీరు కొన్ని మనవులను చెబుతూ ఉంటారు. ఒరే పెద్దోడా, ఇదిగో ఇలారా, చిన్నోడా ఇదిగో ఇలారా అని చెప్పుకుంటూ ఉంటారు. మీ అల్లుడికి చెబుతారు, లేకపోతే మీ కోడలకు చెబుతారు, ఇరుగు పొరుగు వారికి చెబుతారు. మీరు ఏవో కొన్ని మనవులు చెప్పుకుంటూ ఉంటారు. ఏమండి, ఇదిగో ఇది కావాలి, ఇది ఇదని చెప్పానని. వాళ్ళు మీ మనవులు అన్నిటినీ కూడా ఒకవేళ అంగీకరించకపోవచ్చునేమో. నీ భర్తను 4 అడిగితే 1 తెస్తాడు, 3టికి నో చెప్పొచ్చు, నో అని చెప్పచ్చు. నీ పిల్లలకి 4 గురించి చెబితే నాకు గుర్తే లేదు, నేను పోయాను కానీ మర్చిపోయాను అని అంటారు. లేకపోతే నా వల్ల కాదని చేతులు ఎత్తేయచ్చు. కానీ దేవుడు అలాగున కాదు. ఏమండి, ఆయన సముఖమందు మనము చేర్చబడి, ఆయన సముఖంలో మనము నిలిచి, ఆయన సముఖములో మనము చేసేటువంటి ప్రార్థన, మనము చేసేటువంటి మనవి ఆయన ఏం చేస్తారయ్యా అంటే అంగీకరిస్తారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏం చేస్తారు చెప్పండి? ఆయన ఏం చేస్తారు? అంగీకరిస్తారు. ఆయనకు ఒక మంచి పేరు ఉన్నది. ఏమిటా పేరయ్యా అంటే ఆయన ప్రార్థన ఆలకించువాడు అని చెప్పాడు. ఎంత మంచి మాట. చాలా పేర్లు పెట్టి పిలుస్తూ ఉంటాం మనం యేసు ప్రభువుని. ఈ పేరు కూడా ఒక మంచి పేరు. ఆయన ఎవరు చెప్పండి? ఎవరైనా ప్రార్థన ఆలకించువాడు. ఈ రాత్రి నేనేమంటానయ్యా అంటే ఆయన నీ ప్రార్థన అంగీకరించువాడు. గ్లోరీ, హల్లెలూయా. ఏమండి, ఆయన నిరాకరించేవాడు కాదు, ఆయన త్రోసివేసేవాడు కాదు, ఆయన పెడచెవిన పెట్టేవాడు కాదు. ఏమండి, ఆయన పట్టించుకోకుండా కూడా ఉండేటువంటి వాడు కాదు, ఆయన వినపడనట్టుగా చెవులు మూసుకునేవాడు కాడు. యేసు ప్రభు దగ్గరికి ఆయన శశరుడుగా ఉన్నప్పుడు ఏమండి గుడ్డోళ్ళు కొంతమంది వచ్చారు. వాళ్ళు కేకలేస్తా ఉన్నారు, దావీదు కుమారుడా, దావీదు కుమారుడా, మమ్మల్ని కనికరించు అని చెప్పాను అని. ఆయన వెళ్ళిపోతా ఉన్నాడు. కొంతమంది అంటారు, రే నోరుమి అరవక్. మరి బిగ్గరగా వాడు కేకలేస్తా ఉన్నాడు, దావీదు కుమారుడా కనికరించు, కనికరించు, కనికరించు అని చెప్పానని. ఆయన నిలిచి వాణిని నా దగ్గరికి తీసుకొని రండి అని చెప్పానని అంటే వాడు దిగ్గున లేచాడండి. తాను పరుచుకున్నటువంటి బట్టని విసిరి పడేసి ఆయన దగ్గరికి ఒక్క ఉదుటన వచ్చేసాడట. గుడ్డోడు చూడండి, యేసు ప్రభు అరే నీ మనవి ఆయన విన్నాడు రా, నీకేం కావాలో ఆయన చేస్తాడంటే నువ్వు రా అని చెప్పి అనగానే నేను గుడ్డోడిని కదా అనేటువంటి ఆలోచన కూడా లేకుండా ఒక్క ఉదుటిని వెళ్ళిపోతున్నాడు. నేను మరొక అనుభవం కూడా జ్ఞాపకం చేస్తా. ఆ తల్లికి ఒక కూతురు ఉంది, చావు బ్రతుకుల మధ్య ఉన్నది, అల్లాడిపోతా ఉన్నది ఆ కూతురు దయ్యం బట్టి. యేసు ప్రభు దగ్గరికి వెళ్ళింది ఆమె, నా కూతురుని బాగు చేయండి నాయన అన్నట్టుగా.
ఆయన వెళ్ళిపోతున్నాడు, ఆవిడ ప్రాధేయపడతా ఉన్నది, వెళ్ళిపోతున్నాడు, ఆవిడ గోజాడుతూ ఉన్నది. వాళ్ళు వీళ్ళు అంటారు, ఆమెకేం కావాలో ఇస్తే ఆవిడ వెళ్ళిపోయింది కదా, ఆవిడ ఈ రీతిగా ప్రాధేయపడుతుంది కదా. ఏమండి, వీళ్ళు చెబితే ఆవిడ గురించి ఆయన పట్టించుకుంటారేమో అని వీళ్ళు అనుకుంటున్నారు. వీళ్ళు చెప్పేదాకా ఆవిడ వెంటబడుతున్న సంగతి నీకు తెలియలేదేమో అని వీళ్ళు అనుకుంటున్నారు. ఆయన ఎందుకు వెళ్తున్నాడు? అసలు ఆమె ఎవరు? ఎవరామె? కనాను స్త్రీ. నాకు నీ అవసరత ఉన్నది, నీవు కావాలి, నీవు చేయాలి, నీవు నా యజమానుడివి. మంచి మాట. యేసు ప్రభువు ఆవిడ ఏమంటుందో తెలుసా? నీవు నా యజమానుడివి. నీ కూతురు బాగుపడింది పో అని చెప్పాను, స్వస్థపరచబడింది వెళ్ళు అని చెప్పి. నా దేవుని పిల్లరా, మనము దేవుని సముఖమునందు చేసేటువంటి మనవులను, మన ప్రార్థనలను ఆయన ఏం చేస్తున్నారయ్యా అంటే అంగీకరిస్తున్నారు. స్తోత్రం చెబుతారా? అంగీకరిస్తున్నారు. మరొక కోణంలో కూడా నేను మీకు చెప్తాను. ఆ మాట మీరు చదవండి. మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 62వ వచనము. 62వ వచనం. అంతట రాజును Bluetooth mode. దేవునికి స్తోత్రం. చదవండి. మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయం 62వ వచనం. అంతట రాజును అతనితో కూడా ఇశ్రాయేలీలందరూ యెహోవా సముఖమందు బలులు అర్పించుచుండగా. ఏమండి, రాజే కానివ్వండి, ప్రజలే కానివ్వండి, ఏం చేస్తున్నారయ్యా అంటే బలులను దేవుని సముఖంలో అర్పించుకొనుచున్నారు. సొలొమోను ద్వారా ఒక శ్రేష్టమైనటువంటి మందిరము కట్టబడింది. ఏమండి, ఆ మందిరము మహాఘనమైనటువంటి మందిరము. ఆ మందిరంలోనికి చేరినటువంటి సొలొమోను చక్కని ప్రార్థన చేస్తున్నారు. ప్రజలు ఈ మందిరంలోనికి చేర్చబడి వాళ్ళ పరిస్థితులు నీతో చెప్పుకుంటారు నాయన. మీరు వాటిని విని అంగీకరించి వాటికి మీరు జవాబులు, ప్రత్యుత్తరాలు మీరు ఇవ్వండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత చక్కని ప్రార్థన చేశాడో. వాళ్ళ కాలం రోగాలతో వస్తారు వాళ్ళు మందిరంలోకి. ప్రార్థన చేసుకుంటారు, నాయనా మా రోగాలు బావాలి, మా జబ్బులు బావాలి, మా వ్యాధులు బావాలి, ఏమండి మా బలహీనతలు బావాలి, మాకు ఆరోగ్యం కావాలి అని ప్రార్థన చేసుకుంటారు. ఆకాశమందు ఉన్న నీవు ఆ మనవిని విని వాళ్ళ రోగాలను మీరు తొలగించండి, వీరి వ్యాధులను మీరు తొలగించండి, వారికి స్వస్థతను దయచేయండి, వారిని మీరు బాగు చేయండి. ఒకవేళ వారు పంటల పండక కరువుతో నింపబడి ఆహారపు లేమితో మందిరంలోనికి వచ్చి, దేవా మా పంటలు పండించండి, మాకు ఆహారాన్ని ఇవ్వండి, మాకు ధాన్యాన్ని ఇవ్వండి అని చెప్పని ప్రార్థన చేసుకుంటారు. అప్పుడు మీరేం చేస్తారు? ఆకాశమందు ఉన్నటువంటి నీవు విని, ఏమండి సకాలంలోనే ఆయా కాలాలకి అనుగుణంగా వాతావరణాన్ని ఇచ్చి, వర్షాలు ఇచ్చి వారి పంటలను పండించండి. ఏమండి ఆరోగ్యం బాగలేక మందిరంలోనికి వచ్చి ప్రార్థన చేసుకుంటే దేవుడు ఆరోగ్యం ఇస్తారు. బాగుపడిన తర్వాత ఏం చేయాలి? చెప్పండి. బాగుపడిన తర్వాత ఏం చేయాలి? నన్ను బాగు చేసినటువంటి దేవుడు, నన్ను స్వస్థపరిచినటువంటి దేవుడు
ఏమండి, నాకు ఆరోగ్యం ఇచ్చినటువంటి దేవుణ్ణి నా తుది శ్వాస వరకు కూడా నేను విడిచిపెట్టను. స్తోత్రం చెబుతారా? హల్లెలూయా. ఏమండి, నా చివరి శ్వాస వరకు కూడా నేను విడిచిపెట్టను అని చెప్పాలి. కొంతమంది ఏం చేస్తారో తెలుసా? బాగుపడిన తర్వాత ఏమండి, బాగలేనప్పుడు ఎవరు దగ్గరికి రారు. నీ కంపుకి, నీ మంచం కంపు, నీ ఒళ్ళు కంపు, ఎవరు నీ దగ్గరికి రారు. ఏమండి, మందిరానికి వచ్చిన తర్వాత, బాగుపడిన తర్వాత, నువ్వు కాస్త శుభ్రంగా మార్చబడిన తర్వాత ఏమండి, వాళ్ళు పోగైపోయి ఏమంటారో తెలుసా? అప్పో అప్పో, నువ్వు కూడా దిగినవా మతంలోకి? ఎడకి చెప్పండి, ఎడకి నువ్వు కూడా దిగినవా మతంలోకి అని చెప్పానంటే, ఈ మనిషి ఏమనిద్దయ్యా అంటే, ఉత్తినే ఏదో వాళ్ళు వీళ్ళు పిలిస్తే పోయా ఒక పూట అంతే, నేను ఎందుకు పోతాను? ఏమండి, ఈ మనిషి బాగులేనప్పుడు వీళ్ళు కనపడరు, రోగంతో ఉన్నప్పుడు కనపడరు, కంపు కొడుతున్నప్పుడు ఏ మనుషుడు కూడా దగ్గర కూడా రారు, పలకరించరు. బాగుపడిన తర్వాత, నువ్వు దేవుని సన్నిధికి వస్తున్న తర్వాత, దేవుడు నిన్ను స్వస్థపరిచిన తర్వాత ఏమండి, ఇక నువ్వు బ్రతకాల్సింది ఎవరి కోసమో తెలుసా? నీ కులం కోసం కాదు, నీ మతం కోసం కాదు, నీ ఇంట్లో వాళ్ళ కోసం కాదు, నీ బంధువుల కోసం కాదు, నీ ఇరుగు పొరుగు వారి కోసం కాదు, నిన్ను బాగు చేసినటువంటి యేసయ్య కోసమే నువ్వు బ్రతకాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వు చెప్పాల్సిన మాట ఏంటో తెలుసా? నా చివరి శ్వాస వరకు కూడా ఇక నేను మందిరాన్ని విడిచిపెట్టను, యేసయ్యను విడిచిపెట్టను. నాకు ఒక తల్లిగారు తెలుసండి, ఇప్పుడు లేరులేండి, మహిమలోకి వెళ్ళారు. మంచి తల్లిగారు. సందర్భం వచ్చింది కాబట్టి నేను చదువుతున్నాను అంతే. యేసు ప్రభువును నమ్ముకుందండి, చక్కగా మందిరానికి వస్తుందండి. ఏమండి, దేవుని ద్వారా మేలులు పొందుకుంటుంది, దేవునిలో సంతోషిస్తా ఆనందిస్తా ఉన్నది. వాళ్ళ కొడుకు ఒక రోజున ఏం చేశాడయ్యా అంటే, ఏమండి, ఎక్కడెక్కడికో వెళ్ళకూడనటువంటి స్థలాలకు వెళ్ళిపోతున్నాడు. తల్లిని దూషిస్తున్నాడు, తల్లిని ద్వేషిస్తున్నారు ఇంట్లో వాళ్ళు. ఏమండి, వీళ్ళు ఇష్టానుసారంగా వీళ్ళు నడుచుకుంటా ఉన్నారు. ఒక రోజున ఎక్కడికో ఓ ఊరేగింపుకి వెళ్ళిపోయాడు. వెళ్ళినట్టే వెళ్ళాడు, మళ్ళీ తిరిగి రాలేదు. అర్థమవుతుందా? వెళ్ళినట్టే వెళ్ళాడు, మళ్ళీ తిరిగి రాలేదు. ఏమిటి తిరిగి రాలేదని ఎంక్వైరీ చేస్తే, ఏమండి, దేన్నో తీసుకొని వెళ్ళిపోయి దాంతో పాటే ఈయన కూడా మునిగిపోయింది. జరిగిన సంగతి నేను మీకు చెప్తున్నాను. ఆ మరుసటి రోజు వాళ్ళు వీళ్ళు అంటారు, నువ్వు ప్రార్థనకి వెళ్ళబట్టే, నువ్వు మందిరానికి వెళ్ళబట్టే. చూశారండి, ఆ తల్లి దేవుని దగ్గరికి, దేవుని మందిరానికి వస్తూ పలుసార్లు కుటుంబాన్ని కూడా, రే మందిరానికి రండిరా, ప్రార్థనలకు రండిరా, జీవము కలిగిన దేవుని వైపు తిరగండిరా అని చెబుతుంటే, ఆమెను గేలి చేసి, ఆమె మీద నిష్ఠూరమాడి, ఆమెకు అన్నం పెట్టకుండా, ఆమెను త్రోసివేసి తునీకరించి, ఏమండి, ఆమెను తోలనాడినటువంటి వారు అల్లిళ్ళు అంటారు, బాబకు మందిరాన్ని, బాబకు అండి, బాబకు ప్రార్థన, బాబకు. ఆ తల్లి అందండి, మీరు నోరు మూసి ఇక్కడి నుంచి వెళ్ళిపోతారా? ఏబు కూడా ఒక మంచి మాట అంటాడు తన స్నేహితుల గురించి, మీరు బాధకు కర్తలు కానీ ఆదరణకు మీరు కర్తలు కారు అంటాడు. సహజంగా ఎవరికైనా బాధ కలిగితే ఏం చెప్పాలి? అయ్యో పాపం ఎంత బాధ కలిగింది, ఎంత కష్టం వచ్చింది అని చెప్పానని ఓదార్చాలి. కొంతమంది ఏం చేస్తారో తెలుసండి, అదును చూసి ఏం చేస్తారు, ఇంకొంచెం ఆజ్యం పోస్తూ ఉంటారు. ఎవరైనా బాధల్లో ఉన్నారనుకోండి, వాళ్ళ బాధలకి మరికొన్ని బాధలను జోడిస్తారు. అందుకే ఏమంటాడు, మీరు బాధకి కర్తలు, ఆదరణకి మీరు కర్తలు కాదు. మీ నోటి వెంట ఆదరణకరమైనటువంటి మాటలు రావడం లేదు. పులేరుమంట వచ్చారు, ఏబు కష్టాల్లో ఉన్నాడు, ఉద్ధరిద్దాం, ఓదార్దాం, పలకరిద్దాము, మన స్నేహితుడు అని చెప్పని వచ్చారు. ఏం చేయడానికి? మరి ఎక్కువగా బాధ పెట్టడానికా? ప్రైజ్ ది లార్డ్.
చెప్పండి చెప్పండి, హల్లెలూయా. మనం బాగుపడిన తర్వాత ఏమండి, మనల్ని బాగు చేసినటువంటి దేవునిని ఏమాత్రము కూడా విడిచిపెట్టకూడదు. కరువుల్లో కాటకాల్లో వస్తారు, మా కూటికి లేదయ్యా, మాకు దానికి లేదయ్యా, మనకి దీనికి లేదయ్యా, ప్రభువా మాకు అది ఇచ్చేయను ఆయన, ఇది ఇచ్చేయను ఆయన, పండించిన ఆయన, అజ్జయ్య అని అనుకుంటారు. దేవుడు కనికరించి ఏమండి సకాలంలో వర్షాలు ఇచ్చి మన పంటలను, మన భూమిని, మన ఆహార పదార్థాలను ఆయన పండిస్తున్నారు, ఆయన దీవిస్తున్నారు. ఆయన పండించిన తర్వాత, ఆయన దీవించిన తర్వాత, ఆయన ఆహారాన్ని సమృద్ధిగా ఇచ్చిన తరువాత మనమేం చేయాలి? ఆయన మందిరంలో ఆహారము సమృద్ధిగా ఉండేటట్లుగా, ఏమండి ఆయన మందిరంలో ఆహారము సమృద్ధిగా ఉండేటట్లుగా మనం ఏం చేయాలయ్యా అంటే, పండిన పంటలో నుంచి ఆ ప్రతిష్ఠిత అర్పణలను, ఆ దశమ అర్పణలను మనము దేవునికి సమర్పించుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. 100 బస్తాలు పండిని అనుకో, ఏమండి 10 బస్తాలు మందిరంలో వేస్తే ఏమండి ఆశీర్వాదమే కదా. ఒకసారి ఆలోచన చేయండి. 100 బస్తాలు దేవుడు ఇస్తే 10 బస్తాలు మందిరంలో వేస్తే ఆశీర్వాదమే కదా. మారు విధంగా కాదు. అసలు వర్షాలు లేవు, పంటలు లేవు, పంట పోయింది. అప్పుడు ఏం జరిగిద్ది? ఏమండి మనము దేవుడు చేసేటువంటి కార్యాలను చులకనగా చూడకూడదు. ఇది వాళ్ళనో వీళ్ళనో బట్టి కాదు చెబుతున్న మాటలు కాదు, క్రైస్తవ సమాజం తెలుసుకోవలసిన సంగతులు ఇవి. ఏమండి మనము దేవుని కార్యాలను ఏం చేయకూడదు? చులకనగా చూడకూడదు. చాలా సంగతులు చెప్పాడు. వారికి వేద్యాలతో ఒకవేళ వస్తారేమో నాయన, వాళ్ళకి న్యాయం తీర్చండి, వాళ్ళని సంరక్షించండి, పోషించండి ఏమండి అని ఆయన కట్టిన మందిరాన్ని గురించి సొలొమోను ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన తర్వాత అంటారు, రాజును జనులను అందరూ కూడా దేవుని సముఖంలో వారు బలులను అర్పించుకుంటున్నారు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఏమర్పించుకుంటున్నారు? చెప్పండి. ఏమర్పించుకుంటున్నారు? బలులను అర్పించుకుంటున్నారు. చాలా రకాల బలులు ఉన్నాయి పాత నిబంధన గ్రంథంలో. దహన బలి ఉన్నది, ఇంకే బలి? పాప పరిహారార్థ బలి ఉన్నది, ఏమండి సమాధానార్థ బలి ఉన్నది, ఇంకే బలి ఉన్నది? ఏమండి ప్రాయశ్చిత్తార్థ బలి ఉన్నది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రకాలైన బలులు ఉన్నాయి. ఆనాడు దేవుని ప్రజలుగా పిలువబడేటువంటి వారు ఆయన సముఖంలో అర్పించుకున్నారు. ఈనాడు నీవు నేను మనము అర్పించవలసినటువంటి ఒకే ఒక్క బలేమిటయా అంటే ఏమండి సర్వాంగ బలి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఏమండి సర్వాంగ బలి. మన ప్రాణ ఆత్మ దేహములను ఆయనకు సర్వాంగ బలిగా ఆయనకు మనము అర్పించుకోవాలి. ఆ రీతిగా అర్పించుకున్నటువంటి పౌలు గారు అంటారు, జీవించేది నేను కాదు, బ్రతుకుతుంది నేను కాదు, నా యందు యేసు క్రీస్తే జీవిస్తున్నాడు. ఒకవేళ నేను బ్రతుకుతున్న బ్రతుకు నా కోసం కాదు, ఆయన కోసమే నేను బ్రతుకుతున్నాను. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు కోసమే. ఈ లోకంలో ఏదో కావాలనో, సంపాదించాలనో, పొందుకోవాలనో, నేనేదో ఊరేగాలనో బ్రతకటం లేదు. ఆయన కోసం నేను బ్రతుకుతున్నాను. ఏమండి మనము సర్వాంగ బలిగా మనము దేవునికి అర్పించుకోవాలి. ఒకవేళ ఆ రీతిగా మనము సర్వాంగ బలిగా మనము దేవుని ఎదుట అర్పించుకుంటే ఏమండి పౌలు గారు ఇచ్చినటువంటి స్టేట్మెంటే మనము ఇస్తాము. ఏమిటా స్టేట్మెంటు? ఏమండి నాకున్నవన్నీ కూడా ఎవరిచ్చినవి? నేనేమై ఉన్నానో అది దేవుని కృప. ఒక ఆవిడ ఎవరో పాడుతుందంట,
నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. నేనేమై ఉన్నానో నీ దయవలనేనయ్యా, నేనేమై ఉన్నానో నీ దయవలనేనయ్యా, నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా, నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా. ఏమని పాడుతుంది? చెప్పండి ఏమని పాడుతుంది? నాకున్నవన్నీ నీకు ఇచ్చినవేనయ్యా అని అంటుంది. కానీ నీకు మాత్రం ఏమి ఇవ్వటానికి నా దగ్గర లేదయ్యా అంటుంది. నాకున్నవన్నీ నువ్వు ఇచ్చినవేనయ్యా. ఇల్లు ఇచ్చింది నువ్వే, కారు ఇచ్చింది నువ్వే, బంగ్లా ఇచ్చింది నువ్వే, ఘనత ఇచ్చింది నువ్వే, పేరు ఇచ్చింది నువ్వే, ఏమండి డబ్బు ఇచ్చింది నువ్వే, అందం ఇచ్చింది నువ్వే, ఐశ్వర్యం ఇచ్చింది నీవే, పొలాలు ఇచ్చింది నువ్వే, పంట ఇచ్చింది నువ్వే, స్థలాలు ఇచ్చింది నీవే, ఆరోగ్యం ఇచ్చింది నువ్వే, దేహం ఇచ్చింది నువ్వే, భర్తనిచ్చింది నువ్వే, పిల్లల్ని ఇచ్చింది నువ్వే, అన్నీ నువ్వు ఇచ్చినయే. దావీదు అన్నాడు అండి ఒక మంచి మాట అండి, కష్టస్థితిలో బాగా కష్టస్థితిలో ఉన్నప్పుడే నా దేవుని కోసం నేను విస్తారంగా కూడబెట్టి నేను ఇచ్చాను అయ్యా. నేనేదో ఇచ్చినట్టుగా కాదు, నీవు నాకిచ్చిన దానిలో నుంచి అండి ఆ స్వసంపాద్యంలో నుంచి నీకు అప్పగించాను. నాది కాదు, నీదే. నువ్వు ఇవ్వబట్టే నాకు వచ్చింది. అది నువ్వు ఇయ్యకపోతే ఇప్పుడు ఆలోచన చేశారా మీరు? ఏమండి ఎప్పుడైనా ఆలోచన చేశారా మీరు? మనము పొందుకున్నది ఏదైనా సరే దేవుడు ఇవ్వబట్టే కలిగింది. ఒకవేళ ఆయన ఇవ్వకపోతే అన్నీ నువ్వు ఇచ్చినవేనయ్యా అని చెబుతూ అండి ఆయనకి ఏదైనా చేయడానికి వెనుకంజ వేయకూడదు. మనము సర్వాంగ బలిగా దేవునికి అర్పించబడినట్లయితే అండి నాదంటూ ఏముంది? వెనకడికి ఎవరో పాడారు, నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినవేనయ్యా. నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినవా. నీవే నీవే బ్రతుకంతా నీవే, నీవే నీవే బ్రతుకంతా నీవే. నాదంటూ లోకాన ఏదీ లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినవే ప్రభువా. చాలా పెద్ద పాట, తీరుబడి ఉన్నప్పుడు పాడుకుందాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి మనము దేవుని ఎదుట ఆయన సముఖంలో ఏమర్పించాలంట? చెప్పండి. బలులు 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 అండి. కయ్యూను దేవుని ఎదుట అర్పణ అర్పించుకున్నారు దహన బలిగా. హేబేలు కూడా దేవుని ఎదుట దహన బలిగా అర్పించుకున్నారు. ఏమండి హేబేలు అర్పణ అంగీకరించబడింది, కయ్యూను యొక్క అర్పణ అంగీకరించబడలేదు. నా ప్రియ దైవ జనాంగమా, మనము దేవుని సముఖములో మనము చేసేటువంటి ప్రార్థన, మనము చేసేటువంటి మనవి, మనము అర్పించేటువంటి బలి దేవునికి అంగీకారముగా మార్చబడునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. బలి అంగీకరించబడాలి. కొంతమంది ఏమండి బలి అర్పించుకుంటారు కానీ అది అంగీకరించబడదు. సనుగుతా గునుగుతా ఏమంటే దేవుని పనికి, దేవుని కార్యాలకి, దేవుని మందిరంలో సనుగుతా చేస్తూ ఉంటారు, గునుగుతా చేస్తూ ఉంటారు. ఇతరులతో అమ్మమ్మమ్మో అని చెప్పినని ఏమండి దేవునికి ధారాళంగా చేయవలసినటువంటి వారు సనుగులతో చేసుకుంటా ఉంటారు. అది ఏ మాత్రం కూడా ఆశీర్వాదం కాదు. అందుకే దేవుని సన్నిధిలో దేవుని విషయాలను బట్టి ఎప్పుడు కూడా మనం ఏం చేయకూడదు? చెప్పండి ఏం చేయకూడదు? సనగకూడదు, సనుక్కకూడదు. సనుగుటం అనేటువంటిది శాపం. ఒక అనుభవాన్ని నేను మీతో పంచుకున్నాను. ఆయన సముఖంలో నువ్వు ప్రార్థన చెయ్యి, అంగీకరించబడింది. నువ్వు మనవి చెయ్యి, అంగీకరించబడిద్ది. దేవునికి స్తోత్రం చేద్దామా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరొక అనుభవాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ మాట మీరు చదవండి దేవుని బిడ్డలారా. మొదటి రాజుల గ్రంథము 2వ అధ్యాయము 45వ వచనం.
మొదటి రాజుల గ్రంథము 2వ అధ్యాయము 45వ వచనం. అయితే రాజైన సొలొమోను ఆశీర్వాదము పొందును. దావీదు సింహాసనము యెహోవా సముఖమునందు సదాకాలము స్థిరపరచబడును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండవ అనుభవం ఏమిటంటే నా దేవుని బిడ్డలారా, దేవుని సముఖంలో ఏమండి స్థిరపరచబడాలి. నీ స్థానము నీ సింహాసనము స్థిరపరచబడాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏమి స్థిరత్వం పొందాలి? ఏమండి ఏమి స్థిరత్వం పొందాలి? చెప్పండి. దేవుని సముఖంలో ఏమండి నీవు స్థిరుడుగా కనబడాలి. నీ స్థానము స్థిరత్వముగా ఉండాలి. పౌలు గారు అంటారు, మీరు స్థిరులుగా కదలని వారుగా ఎప్పటికీ, ఈ మాట గుర్తుపెట్టుకోండి, ఎప్పటికీ ప్రభువు కార్యాభివృద్ధి యందు ఆసక్తులుగానే మీరు ఉండాలి. ఒక సంవత్సరం ఆసక్తిగా కనబడి మరొక సంవత్సరము అనాసక్తిగా కనబడకూడదు. ఒక సంవత్సరం స్థిరులుగా కనబడుతూ మరొక సంవత్సరం ఏమండి అస్థిరత్వాన్ని ప్రదర్శించకూడదు. మీరు ఏ రీతిగా ఉండాలి అని చెప్పనని ప్రభు కోరుకుంటున్నాడయ్యా అంటే స్థిరులుగా కనబడాలి. నీ సింహాసనము స్థిరముగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. దావీదునితో ఏమంటే సొలొమోను గురించి రాయబడుతున్న మాట, నీ సింహాసనము స్థిరపరచబడిద్ది. దేవుని సముఖములో ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా వైపు చూడండి. మన సింహాసనము దేవుని సముఖంలో స్థిరపరచబడాలి అని అంటే ఏమండి ఆ మాట మీరు చదవండి. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 11వ వచనాన్ని చదవండి. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 11వ వచనం. అందుకాయన నీవు పోయి పర్వతము మీద యెహోవా సముఖమందు నిలిచి ఉండు. ఏమండి ఏలియాని గురించి రాయబడుతున్న సంగతులు ఏమిటయ్యా అంటే ఏలియా దేవుని కొరకు రోషముగా నిలవబడ్డాడు. ఏమండి బయలు ప్రవక్తలను ఎదిరించాడు. జీవము కలిగిన దేవుని పక్షముగా నిలిచాడు. ఏమండి దేవుని కొరకు రోషముగా మాట్లాడుతున్నాడు. ఎవరితో పెట్టుకున్నాడు చెప్పాలి? ఎవరితో పెట్టుకున్నాడు? యెజబేలుతో. ఎవరితో? యెజబేలుతో. యెజబేలు వంటి ఆ క్రూరురాలితో, భయంకరమైనటువంటి ఆ క్రూరురాలితో. ఆమెమో ఏలియా తలని ఏమండి తెగగొట్టి వేస్తానని చెప్పానని శపథం తీసుకున్న ఆవిడ. ప్రాణభయంతో ఏలియా వెళ్ళిపోయి ఉంటే దేవుడే స్వయంగా మాట్లాడుతున్నాడు. ఏమన్నా తెలుసా? ఏలియా, నీవు దేవుని పర్వతము మీద దేవుని సముఖంలో ఉండు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏ ప్రాణహాని కూడా నీకు కలగదు. ఏమండి ఏ ప్రాణహాని కూడా మీకు కలగదు. ఏం చేయాలి? ఆయన సముఖంలో నిలిచి ఉండాలి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని సముఖంలో నిలిచి ఉండాలి. మనకి అబ్రహాం గురించి తెలుసు కదా. ఏమండి దేవదూతలు వచ్చి అబ్రహాం గారి దగ్గరికి వచ్చినప్పుడు ఆతిథ్యం చేశారు. ఎక్కడికి మీరు వెళ్తున్నారు అంటే ఇట్లా నినివే క్షమించాలి. ఎక్కడికి? సొదొమ గొమొర్రా ప్రాంతాలకు వెళ్తున్నాము. అక్కడికి వరకు మేము వచ్చిందని అంటే అట్లాగైతే అక్కడ మా బంధువు ఉన్నాడు అని చెప్పానని నీతిమంతులు 50 మంది ఉంటే తప్పిస్తారా? 40 మంది ఉంటే విడిచిపెడతారా? 30 మంది ఉంటే ఏ హాని చేయకుండా విడిచిపెడతారా?
దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, అబ్రహాము ఇంకను యెహోవా సన్నిధిని నిలిచి ఉన్నారు. ఆయన సముఖంలో నిలిచి ఉండాలి. ఏమండి, దేవుని సముఖంలో మనము నిలిచి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏమండి, మనము దేనికి కూడా భయపడవలసినటువంటి అవసరత లేదు. దేవుని సముఖములో నిలిచి ఉండండి. మరొక అనుభవాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చదవండి ఆ మాట. ఎస్తేరు గ్రంథము 8వ అధ్యాయము 15వ వచనం చదవండి. ఎస్తేరు గ్రంథము 8వ అధ్యాయము 15వ వచనము. అప్పుడు మొర్దెకై ఊదా వర్ణమును తెలుపు వర్ణమును గల రాజవస్త్రమును బంగారపు పెద్ద కిరీటమును అవిసెనారతో చేయబడిన ధూమ్ర వర్ణము గల వస్త్రములను ధరించుకొనిన వాడై రాజు సముఖము నుండి బయలుదేరెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, మొర్దెకై ఎవరు? ద్వారపాలకుడు. ఏమండి, ఒక గేటు దగ్గర ఉండేటువంటి, మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే గేట్ కీపర్. ఏమండి, గేట్ కీపర్, ద్వారపాలకుడు అక్కడ ఉంటాడు. ఆయన గారు ఇప్పుడంట ఉదారంగు వస్త్రాలు, అవిసెనారుతో చేయబడిన వస్త్రాలు, ఖరీదైనటువంటి వస్త్రాలు, రాజులు ధరించేటువంటి వస్త్రాలను ఏమండి రాజు సముఖములోనే ధరించుకుంటా ఉన్నా. ఈ మాటను గుర్తుపెట్టుకోండి. ఆ మొర్దెకై పొందిన ఘనతను మీరు గుర్తుపెట్టుకోండి. మరొక మాట మీరు చదవండి. ఆ ముందు ఏం జరిగిందో ఎస్తేరు గ్రంథమే 4వ అధ్యాయం 8వ వచనం. ఎస్తేరు గ్రంథంలోనే 4వ అధ్యాయం 8వ వచనం. వారిని సంహరించుటకై శూషణలో ఇయ్యబడిన ఆజ్ఞ ప్రతిని ఎస్తేరునకు పంపి చూపి తెలుపుమనియు ఆమె తన జనుల విషయమై రాజును వేడుకొని అతని సముఖమందు విన్నపము చేయుటకై అతని యొద్దకు పోవలెనని చెప్పమనియు దానిని అతనికిచ్చెను. ఏమండి, శూషణ కోటలో యూదులందరి మీదకి ప్రాణహాని కలిగే విధముగా రాజ ఆజ్ఞ సిద్ధపరచబడింది. హామాను అనేటువంటి వ్యక్తి ద్వారా యూదులందరూ కూడా సంహరించబడాలి అని చెప్పాను నేను. దీనిని గురించి తెలుసుకున్నటువంటి మొర్దెకై రాజు ఎదుటికి వెళ్ళేటువంటి అర్హత లేదు. అందుకే ఎస్తేరుకు కబురు పెడుతున్నాడు. అమ్మా ఎస్తేరు, యూదుల మీదకి ఇదిగో ఈ విధంగా ఒక ఆజ్ఞ బయలుదేరింది. రాజు ఎదుటికి మనం వెళ్ళలేము, నేను వెళ్ళలేను కదా, నువ్వు వెళ్ళు, మాట్లాడు అని చెప్పానని. మొర్దెకై వెళ్ళలేడా? వెళ్ళలేడు. వెళ్ళేటువంటి అర్హత లేదు. ఈ 4వ అధ్యాయంలో మీరు మొర్దెకై యొక్క స్థితిని మీరు చూస్తున్నారు. ఇప్పుడు 8వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఏ రాజు ఎదుటికి మొర్దెకై వెళ్ళలేడో అదే రాజు సముఖంలో మొర్దెకై ఉన్నాడు. ఏ రాజు కంట పడడానికే ఏమండి గడగడ గడగడలాడవలసిన పరిస్థితులు దాపురిస్తాయో మొర్దెకైకి అదే రాజు ఎదుట రాజ వస్త్రములు ధరించిన వాడుగా ఉన్నాడు. ఖరీదైనటువంటి వస్త్రములు. ఆ ఘనత ఏమండి, ఆ ఘనత ఎక్కడిది? పరమగీతముల గ్రంథంలో అంటాడు, అంటే రక్త ద్రోమ వస్త్రములు ధరించి ఓ వ్యూహిత సైన్య సమభీకరము వలె వస్తున్నటువంటి ఈమె ఎవరో? ప్రైజ్ ది లార్డ్. చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. చదవండి, ఆ మాటలు చదవండి. 6వ అధ్యాయం, పరమగీతముల గ్రంథం 6వ అధ్యాయం 18వ వచనం, క్షమించాలి 10వ వచనం. సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబమంత అందము గలదై సూర్యుని అంత స్వచ్ఛమును కలలను గలదై వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు
ఈమె ఎవరు? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నా దేవుని పిల్లరా, రాజు సముఖంలో, దేవుని సముఖంలో మనకు ఏమున్నదయ్యా అంటే ఘనత, ఘనత, ఘనత. గట్టిగా స్తోత్రం చెబుతారా? హల్లెలూయా అండి. లూకా సువార్తలో ఆ తప్పిపోయిన కుమారుడి గురించి రాయబడింది కదా, ఏమని? అతడు తిరిగి వచ్చినప్పుడు తండ్రి వానికి ప్రశస్తమైన వస్త్రాలు తొడిగాడు, తలకు పాగా పెట్టాడు, చేతికి ఉంగరాన్ని పెట్టాడు, పాదములకు చెప్పులు తొడిగాడు. ఏమండి? ఎంత ఘనతో, ఎంత ఘనతో! తండ్రి సముఖంలో, దేవుని సముఖంలో, రాజు సముఖంలో. నా దేవుని పిల్లరా, దేవుని వాత్సల్యతను బట్టి మీకు నేను బోధిస్తున్నాను. రాజు సముఖంలో ఉండండి, రాజకుమార్తెలాగా మీరు వెలుగుతారు. గట్టిగా చెప్పండి హల్లెలూయా. రాజు సముఖంలో మీరు నిలిచి ఉండండి, మహారాజు కుమారుల వలె మీరు వెలుగొందుతారు. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. నేను చివరిగా ఒక మాటని జ్ఞాపకం చేస్తాను. చివరి మాట, ఆ మాట మీరు చూడండి. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయం 24వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 24వ వచనం చదువుదామా? హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 24వ వచనం. అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధ స్థలములలో క్రీస్తు ప్రవేశింపలేదు గాని ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకమంది ప్రవేశించెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు యొక్క శిలువ యాగాన్ని గురించి, ఆయన సలిపిన బలియాగాన్ని గురించి మాట్లాడుతూ పాత నిబంధన గ్రంథంలో ఏమండి ఆ యాజకుడు ఏమండి సంవత్సరానికి ఒక మారు అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళిపోయి ఏ రీతిగా అయితే ప్రజల పాపం నిమిత్తం అలాగే తన పాపముల నిమిత్తము ప్రతి ఏటా కూడా ఏమండి ఏ రీతిగా అయితే బలులను అర్పించుకుంటా ఉంటాడో ఆ రీతిగా యేసుక్రీస్తు ప్రభు ప్రతి ఏటా ఆయనేవి బలులు అర్పించడం లేదు, కానీ ఒక్కసారే దానిని చేసి ముగించి వేశాడు. ఇక ఏటేటా ప్రజల పాపాల నిమిత్తం తన పాపాల నిమిత్తం, ప్రజల పాపాల నిమిత్తం తన పాపాల నిమిత్తం ఇక బలులను అర్పించుకోవలసినటువంటి అవసరత అనేటువంటిది లేదు. అది ఒక్కసారి ఆయన చేసి ముగించి వేశారు. ఇప్పుడు ఆయన ఎక్కడ ప్రవేశించారయ్యా అంటే పరలోకమందే ఆయన ప్రవేశించారు అని అంటున్నాడు. దానికి సాదృశ్యముగా ఇప్పుడు జరుగుతున్నటువంటి సేవను పోల్చుతున్నాడు. మీరు వస్తున్నారు ఏమండి, నా తండ్రి అని మీరు ప్రార్థన చేసుకోగలుగుతున్నారు, ఏవో మీరు తెచ్చుకున్న వాటిని దేవునికి అర్పించుకుంటున్నారు, దేవుని సన్నిధిలో మీరు కనబడుతున్నారు. ఏమండి ఈ ధన్యత, ఈ భాగ్యం ఇది ఎవరి వలన కలిగింది? ఏమండి ఇది ఎవరి వలన కలిగింది? యేసుక్రీస్తు వలన ఏమండి ఇంత స్వేచ్ఛగా మనం ఆయన మందిరంలోనికి రాగలుగుతున్నాము, ఆయన నివాస స్థలంలో నిలవగలుగుతున్నాము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి ఆయన పరలోకమందు ప్రవేశించారు. చాలా మాటలు చెప్పాను. ఆయన సముఖములో ఏమండి ఏమున్నది చెప్పాలి? ఆయన సముఖంలో ఏమున్నవి? ఆయన సముఖంలో మన మనవులను, మన ప్రార్థనలను ఆయన అంగీకరిస్తున్నారు. ఆయన సముఖంలో మన బలులను ఆయన అంగీకరిస్తున్నారు. ఆయన సముఖంలో ఆయన మనకు ఏమండి ప్రత్యుప కార్యాలను చేస్తున్నారు. దేవునికి స్తోత్రం,
హల్లెలూయా. మనము చేసేటువంటి కార్యాలు ఆయన సముఖంలో జ్ఞాపకార్థంగా ఉంచబడుతున్నాయి. హల్లెలూయా. ఆయన సముఖంలో ఏమండి మనము ఆయన ఇచ్చేటువంటి వైభవాన్ని, ఆ ఘనతను మనము పొందుకొనుచున్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ రీతిగా అయితే యేసుక్రీస్తు ఏమండి పరలోకంలో ప్రవేశించాడో మనము కూడా ఏమండి ఆ రీతిగానే ఆ నిత్య రాజ్యంలోనికి మనం వెళ్ళబోతున్నాము, ప్రవేశించబోతున్నాము. ఇప్పుడు మీరు ఆ అనుభవాల గుండానే నడిపించబడుతున్నారు. ప్రభు చెప్పారు, పరలోకం ఎక్కడ అంటే ఇక్కడ అక్కడ అక్కడని చెప్ప వీలు పడదు. మిమ్మల్ని పోల్చుతూ చెప్పారు, మీరే పరలోకం అని చెప్పానని. ఒక మాట, కొంతమంది ఉన్నారు అండి, వీళ్ళంట భక్తి చేసిన వాళ్ళే, ఆరాధన చేసుకుంటున్నటువంటి వాళ్ళే అండి. వీళ్ళ గురించి ఆయన ఏమన్నారు మీరు చూడండి. లూకాసు వార్త 13వ అధ్యాయం 26. లూకాసు వార్త 13వ అధ్యాయం 26వ వచనం. ఆయన మీరెక్కడ వారో మిమ్మల్ని ఎరుగునని ఉత్తరము మీతో చెప్పును. అందుకు మీరు నీ సముఖమందు మేము తిన్నాము, త్రాగాము, నీవు మా వీధులలో బోధించావు అని మీరు చెప్తా ఉంటారు. అప్పుడు ఆయన మీరెక్కడ వారో మిమ్మల్ని ఎరుగునని మీతో చెప్పుచున్నాను, అక్రమము చేయు మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోండి అంటున్నాడు. ఒక గుంపు ఉందండి, వాళ్ళని ప్రభు అంట మీరు ఎక్కడోళ్ళో నాకు తెలియదు అని అంటున్నాడు. ఇప్పుడు వాళ్ళంటారు, అయ్యా మేము నీకు తెలియదా? మేము ఎంత బాగా అంటున్నారయ్యా ఈ మాట. మా ఊరు వచ్చారు, మా బజారు వచ్చారు, మా వాడకొచ్చారు, ఏమండి మీరు మేము కలిసి తిన్నాము, త్రాగాము, ఏమండి ఇన్ని మనం చేసుకున్నాము, నీ సముఖంలోనే మేము తిన్నాం కదా, త్రాగాము కదా, నీ సముఖంలోనే ఇవన్నీ చేసుకున్నాం కదా అంటే ఆయన అంటాడు, అక్రమము చేయువారలారా. ఎందుకన్నాడు ఈ మాట? ఎందుకన్నాడయ్యా అంటే, నా దేవుని పిల్లరా, ఒక వ్యక్తి దేవుని సముఖంలోనికి వచ్చి నేను దేవుని మందిరానికి వెళుతున్నాను, నేను దేవుని సముఖంలోనే ఉన్నాను, నేను దేవుని మందిరానికి వెళుతున్నాను, నేను దేవుని సముఖంలోనే కనబడుతున్నాను, ఆయన ఎదుట తింటున్నాను, ఆయన ఎదుట త్రాగుతున్నాను, ఆయన ఎదుట కనబడుతున్నాను అని చెప్పుకుంటూ సరి అయినటువంటి స్థితి లేకపోతే అంటే అర్థం ఏంటి? సిద్ధపాటు లేకపోయినట్లయితే, ఏమండి సిద్ధపాటు అనేటువంటిది లేకపోయినట్లయితే, లేదా వాక్యానుసారమైనటువంటి అనుభవము లేకపోయినట్లయితే, మీరు ఎక్కడ వాళ్ళో కూడా నాకు తెలియదు అని అంటాడంట ఆయన. ఆయన సముఖంలో ఉన్నటువంటి మనము ఏమండి ఆయనను ఎరిగిన వారికి మళ్ళీ మనము బ్రతకాలి. స్తోత్రం చెబుతారా? హల్లెలూయా. ఎలా కనబడాలంట? ఆయన సముఖంలో ఉన్నటువంటి మనము ఆయన ఎరిగిన వారికి మళ్ళీ. పేతురు చూడండి, ఆయనతోనే ఉన్నాడు, ఆయనతోనే తిన్నాడు, ఆయనతోనే. ఒకనొక సమయంలో అంటాడు, ఆయన ఎవరో కూడా నాకు చెప్పండి తెలియదు అన్నాడు. చిన్న శ్రమ రాగానే ఆయన ఎవరో కూడా మాకు తెలియదండి అన్నాడు. అలాగను మనం ఉండకూడదు. దేవుని పిల్లరా, దేవుని సముఖంలో మీరు ఉండండి, మీ ప్రతి మనవి ఆయన అంగీకరిస్తారు. దేవుని సముఖంలో మీరు ఉండండి, నా దేవుని పిల్లరా, ఆయన మీకు ఘనతను ఇస్తారు. ఆమేన్. దేవుని సముఖంలో మీరు ఉండండి, మీరు చేసే ప్రతి పని మీరు రాసి పెట్టుకోండి. ఈ మాట రాసి పెట్టుకోండి. ప్రభు చెప్పారు గిన్నెడు చన్నీళ్లు ఇస్తేనే, ఏమండి గిన్నెడు చన్నీళ్లు ఇస్తేనే మీరు ప్రతిఫలము పోగొట్టుకోరు. అంతకంటే శ్రేష్టమైనవి మీరు ఏమైనా చేస్తున్నారు అనుకోండి, ఏమండి మీరు ఏది చేసినా, ఎప్పుడు చేసినా, ఎంతకాలం చేసినా సరే, ప్రతిదీ దేవుని ఎదుట ఒక జ్ఞాపకంగా ఉండిద్దండి. ఒక జ్ఞాపకంగా ఏమండి
ఒక జ్ఞాపకంగా దేవుడు పెడతాడు. స్తోత్రం చదువుతారా? హల్లెలూయా. బాగుంది కదా ఈ మాట. అక్కడికి మనం వెళ్ళినప్పుడు ఫోటోలు తీసుకుంటాం. ఎందుకు? జ్ఞాపకార్థంగా ఉండాలి అని చెప్పానండి. పెళ్లి జరిగింది అనుకోండి, ఫోటోలు తీసుకుంటాం. ఎందుకు? జ్ఞాపకంగా ఉండాలి. నువ్వు చేసే ప్రతి పని దేవుని కొరకు ఒక జ్ఞాపకంగా పెడుతున్నాడండి దేవుడు. ఒక జ్ఞాపకంగా నువ్వు ఇచ్చే అర్పణ, నువ్వు చూపే ప్రేమ, నువ్వు ఇచ్చే సహకారం, ఏమండి ప్రతి ఒక్కటి, ఆఖరికి నువ్వు చేసే ప్రార్థన కూడా. ఎంత బాగుందండి ఈ మాట. నువ్వు చేసే ప్రార్థన కూడా ఒక జ్ఞాపకంగా, ఒక జ్ఞాపకంగా ఇతరుల కోసం ప్రార్థన చేయి, ఒక జ్ఞాపకంగా అక్కడ పెట్టబడుతుంది. ఆ దేవుని పిల్లరా, దేవుని సముఖము నుంచి విశ్రాంతి కాలములు వచ్చునుగాక. దేవుని సముఖమందు కలిగినటువంటి శ్రేయస్కరమైన వాటిని మీరు అనుభవించుదురుగాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసి ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు నోరులు తెరచి దేవానికి స్తోత్రాలు నాయన అంటే అందరూ ప్రార్థన చేయండి. ఎస్ చేయండి, ప్రార్థన చేయండి.